జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమాలన్నీ తప్పుగా కనపడుతున్నాయా? అసలు లేదండి, ఎవరు ఏమీ లేదండి, ఇవన్నీ పాతయే, పేర్లు మార్చుకున్నారు తప్పితే. ఓకే, కాదండి, నవరత్నాలు ఉన్నాయి మన ఒక నిమిషం అలా చూసుకుంటే. కాదండి, మన నవరత్నాల కాన్సెప్ట్ కొత్తదే. ఒక్క నిమిషం, పేరు మార్చారు. ఓకే ఓకే. రేషన్ చిన్నప్పటి నుంచి వస్తుందా? ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి వస్తుంది. ఆ తర్వాత సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఎప్పుడు ఉన్నాయా? బీసీ హాస్టల్ స్కాలర్షిప్స్ ఉన్నాయా? ఇప్పుడు ఉన్నాయా? లేవు. అదే అమ్మఒడి. నాడు నేడు స్కూల్స్ అంటున్నారు. స్కూల్స్ ఇంతకుముందు లేవా? ఉన్నాయి. మీరు స్కూల్స్ అంటున్నారు, మరి పంతులు లేరు. స్కూల్స్ నాడు నేడైనా, లేదా అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డిజిటల్ క్లాస్ రూమ్స్ అయినా, ఏవైనా మీ ప్రయోజనాల తర్వాతనే ఇవన్నీ. మీ ప్రయోజనాలు ఫస్ట్. ఒక డెవలప్మెంట్ చేయాలనంటే, స్క్రాచ్ నుంచి డెవలప్ చేయాలంటే దాని పద్ధతి అప్పుడే తెలిసిపోద్ది. మీ పార్టీ నాయకుల కోసం మీరు నాడు నేడు కాంట్రాక్టులు, అంతకుముందు ప్రభుత్వం డిజిటల్ క్లాస్ రూమ్లు కాంట్రాక్టులు. జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నటువంటి ఏంటి అబ్దుల్ కలాము దేశానికి రాష్ట్రపతి అయ్యాడు. మేమందరం జిల్లా పరిషత్ స్కూల్లోనే చదువుకున్నాం. కొత్తగా మీరేంటి మాకు చేస్తుంది? ఏ పార్టీ అయినా ఏమీ లేదు. మీరు సర్ఫ్ ఎక్సెల్తో ఉతికి వేశారు, అంతకుముందు లైఫ్బాయ్ సోప్తో వేసారు, అంతే. లైఫ్బాయ్ సోప్కి మురికిపోదు. మీరు సర్ఫ్ ఎక్సెల్ వేసి గట్టిగా 4 సార్లు ఉతికి ఆరేసి చూపిస్తున్నారు మాకు. కానీ అదే షర్టు కొంచెం రంగు మారింది, అంతే తేడా, ఏమీ లేదు. ప్రజలకు ఉపయోగపడే పని రాజకీయ పార్టీలు ఎప్పుడూ చెయ్యవు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి కరెక్ట్ రాజధాని చెప్పుకోవడానికి కూడా లేదు. ప్రజలు అనేవాళ్ళు ఇప్పుడు అక్కడ ఫిజికల్గా బతుకున్నారు, కానీ మానసికంగా చచ్చిపోయి ఉన్నారు. వాళ్ళంతా చచ్చిపోయిన వాళ్ళ కింద లెక్క. ఓకే, వాడు ఎంతసేపు ఏమనుకుంటాడంటే, నా ఇంట్లో నేను బాగానే ఉన్నాను కదా అనుకుంటున్నాడు. ఇది నీ ఇల్లు కాదు, నీ బజారు కాదు, నీ పొలాల దగ్గరకు వస్తాయి, నీ ఇళ్ళ దగ్గరకు వస్తాయి, నీ పెళ్ళాం పిల్లల దగ్గరకు వస్తాయి, నీ దగ్గరికి వస్తాయి, ప్రతి వాళ్ళ దగ్గర. సమస్య ఏది కూడా ఒకదాంతో పోదు, ఖచ్చితంగా ప్రతి ఆంధ్రుడి ఇంటికి వస్తుంది ఈ సమస్య అనేది. ఇలాగే మీరు కులం కోసమో మతం కోసమో మీరు లేకపోతే వర్గాల కోసమో పెట్టుకొని కనుక పోయి ఆ బానిసత్వానికి మీరు లోనయ్యి ఆ బానిసత్వాన్ని కంటిన్యూ చేస్తే మాత్రం, అదే కులానికి ఉండే బానిసత్వం ఉంటుంది కదా, ఎందుకు నేను ఎక్కడా చూడలేదు సార్. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత బానిస బతుకులు ఇంకెక్కడా ఉండవండి. ఏంటో బానిసత్వం అర్థం కాదు. ఇప్పుడు ఎవరన్నా ఒక ఫిల్మ్ యాక్టర్ ఉన్నాడు, బ్రహ్మాండం, అద్భుతంగా చేస్తాడు, అద్భుతంగా ఆడతాయి సినిమాలు, అద్భుతంగా సంపాదించుకుంటాడు, తనకు చేతనైనంత ప్రజలకు సాయం చేస్తాడు. అది అంతవరకే చూడాలా. బానిసత్వం దాకా ఎందుకు పోతున్నారు? మీ రాష్ట్రం సంకనాగిపోతుంది, దాన్ని ఎందుకు పట్టించుకోరు? ఈ బానిస మనస్తత్వాలు ఏంటరా బాబు రాజకీయ నాయకులకి. వాడు మీ కులముడు అయితే వాడికి బానిసగా, వాడు తప్పు చేసినా లేదు తప్పు కాదు కరెక్టే అని, మళ్ళీ కరెక్టే అని మీరు అంటాం. లేదు నేను ఇందాక పొరపాటు, లేదు మావాడు ఇందాక పొరపాటు, లేదు అదే కరెక్ట్ అని అంటాం. ఏంటి బానిసత్వం? ఎందుకు? ఎవరి కోసం? నువ్వు నీ కుటుంబానికి బానిసగా, అంతవరకే. మిగతా ప్రతిదానికి బానిసత్వం ఏంటరా బాబు? మారరా మీరు? మళ్ళీ మీకు పోరాటం చేయడానికి ఒకడు కావాలి, పోరాటం చేసేవాడికి వాడికి కొన్ని స్థాయిలు ఉండాలి, వాడి స్థాయిలు అంటే వాడి డబ్బులు ఉండాలి, వాడికి ఇమేజ్లు ఉండాలి. ఇలాంటి బ్యారియర్స్ పెట్టుకున్న మీ సమాజంలో మీరు ఎప్పటికీ బానిసలుగానే ఉంటారు. మీరు ఈ బానిస బతుకులు ఏంటి అసలు? ఆ తెల్లోడి నుంచి బయటికి రామా మనం? ఎందుకు ఈ బానిసత్వం? కులానికి ఎందుకు ఈ బానిసత్వం? ఓకే, కులం ఏమైనా కూడుబెట్టిద్దా? కులం అనేది ఒక సమాజాన్ని ఒక పద్ధతిగా ఉంచడం కోసం ఏర్పాటు చేసుకున్నదే, కానీ కులమే సమాజంగా చేయలే. కొన్ని కట్టుబాట్లు. ఓకే, ఒకడంటే ఆ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ అదే కదండి, కుల రాజకీయాల మధ్య జరుగుతుంది కదా. అక్కడ ఓట్ బ్యాంక్ కూడా అలానే క్రియేట్ అవుతుంది కదా. ఓట్ బ్యాంక్ లేదు, పాడలేదండి, ఏం ఉండవండి. మతం చుట్టూ లేకపోతే కులాల చుట్టూనే ఓట్ బ్యాంక్, భవిష్యత్తు లేకపోతే గమ్మత్తుగా ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియా ద్వారా ప్రజల్ని ఎప్పుడు కలవనిట్లా.
సోషల్ మీడియా, టీవీ ఛానల్స్ కూడా అంతే కదా, కొన్ని ఛానల్స్ కొన్ని పార్టీలు, అవును. ఏ ఛానల్కి సోషల్ మీడియా స్ట్రెంగ్ చేసి పడేసి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలవకూడదా, లేదు జగన్మోహన్ రెడ్డి ఇంకో బీజేపీ కలవకూడదా, కలవచ్చా, మిస్లీడింగ్. వీటిలో పవన్ కళ్యాణ్ ఆ రోజు నిన్న ఇలా అన్నాడు, లేదు జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు బీజేపీ వాళ్ళు ఇలా అన్నారు, బీజేపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి, ఇలా ఏం చేస్తున్నారంటే ఆ డివిజన్ని అలాగే ఉంచడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఓకే. ఆ సందర్భంలో ఆ మాయలో పడి కులం నిజమేనేమో, కులమే సార్ నిన్న అవినాష్ని ఎందుకు అరెస్ట్ చేయలేదని కొంతమంది అనుకుంటారు, ఎందుకు అరెస్ట్ చేయాలని కొంతమంది అనుకుంటారు. అరే చట్టం తన పని తను చేస్తుంది, చేయనండి, లెట్ దమ్ డూ. ఓకే. ఇంకా మనకి కాన్స్టిట్యూషన్ ఏముంటుంది, ఇక మనమే డిసైడ్ చేసుకుంటే ఎవడు ఏది మంచో ఏది చెడో ఇవన్నీ మనం ఎవరు డిసైడ్ చేయడానికి. నాయకుడు ఉన్నాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, 100 రకాలుగా చెప్పాడు, మంచి అవకాశం పాడు చేసుకున్నాడు, ఖచ్చితంగా పాడు చేసుకున్నాడు, బలంగా చెప్పగలను నేను, ప్రజల్లో తిరుగుతున్నాను కాబట్టి చెప్తున్నా. ఒక సువర్ణ అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు ఆయన. ఎవరికి కూడా ఏ వర్గాల్లో కూడా సింపతి లేదు. నిజమైతే నమ్మినా నమ్మకపోయినా ప్రతి ఎమ్మెల్యే అండి ఈ రోజున రెవెన్యూ డిపార్ట్మెంటు అతని కనుసన్నల్లోనే, ఇసుక అతని కనుసన్నల్లోనే. మనం అపార్ట్మెంట్ కట్టాలంటే ఎస్ఎఫ్టీ కింతని వాళ్ళ ఎమ్మెల్యేకి ఎందుకు ఇవ్వాలండి? ఎవడండి వాడు? పనికిమాలిన నాయాలు. నిన్ను ఎవడ ఖర్చు పెట్టమన్నాడు? ఎవడ దబ్బుకోవటానికి, వ్యాపారం చేసుకోవడానికి మమ్మల్ని చంపుతున్నావు నువ్వు? వ్యాపారస్తులు ఇంకెక్కడ బతుకుతారు? అరే ప్రతి రాజకీయ పార్టీ ఏదన్నా ప్రోగ్రాం పెడతాం, పలాని సుబ్బయ్య గారు వస్తున్నాడు, దీనికి సందా వ్యాపారస్తుడు ఇవ్వాలన్నా? అతనికి ఏం సంబంధం అండి? జిఎస్టీ తీసుకుంటున్నారు, కమర్షియల్ ఇంకా మిగతా ఎన్ని ట్యాక్స్లు అన్నీ తీసుకుంటున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టించుకుంటున్నారు. మళ్ళీ ఈమె నిర్మలమ్మ ప్రతి దాని మీద, మన సేవింగ్స్ మీద కూడా 30% ట్యాక్స్ చేసేసింది. అసలు ట్యాక్స్ సిస్టాన్ని కంప్లీట్గా బీజేపీ ప్రభుత్వం ఎక్స్ప్లాయిట్ చేసేసిందండి. అసలు దారుణం అనమాట ఇది. మనిషి సంపాదించుకున్న దాంట్లో కనీసం 20-10% కూడా మిగిలే పరిస్థితి లేదు. ముందుగానే ట్యాక్స్ వసూలు చేయాలి. ఇప్పుడు ఇంకోటి పెట్టారు మొన్న ఈ మధ్య కొత్తగా, మనం అమెరికా పిల్లలకు డబ్బులు పంపిస్తారంటే 7 లక్షలే పంపాలంట, లేకపోతే దాని నుంచి ఓ 2% 3% బ్యాంకు కట్ చేసుకొని అది గవర్నమెంట్కి పంపించిందంట. రేపు నువ్వు ట్యాక్స్ కట్టేటప్పుడు దీన్ని చూపించుకొని, లేదంటే నీ చేతికి వస్తా, లేకపోతే దీంట్లో కట్టుకో. నేనెందుకు కట్టాలి ఇప్పుడే నీకు ట్యాక్స్? నాకు సంవత్సర కాలం టైం ఉంది. ఇదేంటిది? పిల్లలు అమెరికా పోయి చదువుకోవటానికి పోతే, లోన్లు తీసుకొని పోతే, ఈ డబ్బులన్నీ మేము పంపించిన లోనోడు వడ్డీ వసూలు చేస్తున్నాడు. మళ్ళీ పంపించేటప్పుడు అక్కడ మీకు 2% 3% వాళ్ళు కట్ చేస్తారంట బ్యాంకులోని ముందే ట్యాక్స్. ఎక్కడన్నా ఉందా అండి ఇది? ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి అనుకున్నారు దేశంలో? అమానుషం. ఎమ్మెల్యేలు ఈ రకంగా ఘోరం చేస్తుంటే, ముఖ్యమంత్రులు మందు కంపెనీల మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పిచ్చి మందు అమ్ముతున్నాడు. జ్యోతిష్కులు అందరూ చెప్తుంటారు, జగన్మోహన్ రెడ్డి గారి జాతకం అద్భుతం, మళ్ళీ 2024లో కూడా ఆయనే వస్తాడు, ఇది రాసి పెట్టుకోండి అని చెబుతుంటారు జ్యోతిష్కులు. నిజమే కావచ్చేమో, కానీ అజయ్ జ్యోతిష్కుడు ఇంకో మాట చెప్పాడు, ఎప్పుడైనా సరే ఒక మనిషి ఎంత గొప్ప జాతకమైనా సరే మద్యం, మాంసం ఇలాంటి వ్యాపారాలు చేస్తే జాతకం అసలు పనిచేయదు అని చెప్పారు. నేను అనుకుంటా జగన్ గారి విషయంలో ఇదే జరుగుద్ది అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు కావచ్చు, గ్రాఫ్ 1 by 1 తప్పులు అని అంటే ఎలా చెప్తారు? కంపెనీలు వెనక్కి పంపించటం, ఓకే. రెండోది పోలవరం పూర్తి చేయకపోవటం, మూడోది అన్న క్యాంటీన్లు రద్దు చేయటం, నాలుగోది ఇసుక మాఫియాని పెంచి పోషించటం, ఐదోది అమరావతిని పక్కన పెట్టడం, ఆరోది మద్యపాన నిషేధం చేయకుండా మద్యం ఆయన కనుసనల్లోనే ఆయన కంపెనీలే నడపటం. నవరత్నాలు ఉన్నాయి వీటిలో కూడా. 9 తప్పులు చేసేసాడు ఆయన. ఓకే. అసలు నేను అనేది ఎప్పుడు ఎమ్మెల్యేలను వదిలేయకూడదండి. ఏ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను వదిలేయకూడదు, మంత్రుల్ని వదిలేయకూడదు. వదిలేశారంటే అయిపోతుంది. ఆ ప్రభుత్వం నెక్స్ట్ ఉండదు. ఏ ప్రభుత్వానికైనా ఇది గుణపాఠం. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పని చేయటం వల్ల నేను ఉంటాను అనుకోవటం ఆయన భ్రమ. చంద్రబాబు నాయుడు గారు చాలా ఇచ్చాడు, తోఫా ఇచ్చా అన్నాడు, రంజాన్ తోఫా, షాదీ ముబారక్కు, ఆ తర్వాత క్రిస్టియన్స్కి ఏదో ఇచ్చాడు, ఆ తర్వాత కులాలకి
ఎస్సీలకి ఎస్టీలకి డబ్బులు ఇచ్చి అమెరికా పంపించాడు. ఇవన్నీ చేశాడు ఆయన కూడా. ఏం చేశారు? 20,000 రూపాయలు పసుపు కుంకం వేశారు, 20 ఓట్లు వేయలే జనం. సో అటు డబ్బుల్ని ఇటు మార్చి ఇటు డబ్బుల్ని అటు మార్చి వేస్తే తెలుసుకోలేంత పిచ్చోళ్ళు కాదు జనం. సో బేసిక్ ఏంటంటే డబ్బులు ఇస్తే నాకు ఓట్లు చేస్తారనేటటువంటి ఒక భ్రమలో ఆయన రాష్ట్రం భవిష్యత్తు, రాష్ట్రంలో ఉద్యోగ కల్పన, రాష్ట్రంలో పరిశ్రమలు, రాష్ట్రానికి ప్రైడ్ ఏంటి అనేది తెలుసుకోలేకపోవటం ఆయన చేసిన పెద్ద పొరపాటు. అది ఖచ్చితంగా పెద్ద పొరపాటు. ఓకే, వచ్చిన కంపెనీలు వెనక్కిపోవటం అనేది చాలా పెద్ద పొరపాటు. వీళ్ళ ఎంపీ ఎవరైతే రిలయన్స్ ఎంపీ ఉన్నాడో, రిలయన్స్ తిరుపతిలో ల్యాండ్ వెనక్కి ఇచ్చేసింది వద్దు అని, మేము పెట్టాం కంపెనీ అని. వచ్చిన కంపెనీలు వెనక్కిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. మీకు కాదండి, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అండి, నిజం చెప్తున్నా మీకు నేను, ఎమ్మెల్యేలు కానీ పంచాయతీ దగ్గర నుంచి పార్టీకి సంబంధించిన ప్రతి వాడు కూడా ఏ పని చేయాలన్నా కానీ చేతులు చాపుతారండి, ఏ పార్టీ అధికారంలో ఉన్నా. చాలా తప్పండి ఇది. మనకు రావాల్సిన మౌలిక సదుపాయాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకా సొమ్మంతా రాజకీయ నాయకుల జేబుల్లోకి పోతుంటే మౌలిక సదుపాయాలు ఎక్కడి నుంచి వస్తాయి మీకు? ఓకే, విద్య కానీ వైద్యానికి కానీ నాడు నేడు ఏంటి? నాడు నేడు అదొక కాంట్రాక్ట్ బేస్డ్. స్కూళ్ళకి మంచి జరిగితే సంతోషం, కానీ స్కూల్లో చెప్పే టీచర్ లేరు. 5 సంవత్సరాలైంది డిఎస్సి రిలీజ్ చేసి. ఎక్కడ తీసుకున్నారు మీరు టీచర్లని? లేరు కదా. టీచర్లు లేకుండా స్కూళ్ళు పెట్టే ఉపయోగం? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కట్టిన లక్షలాది ఇళ్ళు, టిట్కో హౌసెస్, ఒక్కదాన్ని కూడా నువ్వు కనీసం మరమ్మతులు కూడా చేయించలేదంటే, 1,000 కోట్ల ప్రజా సంపద కదా, బ్యాంకుల నుంచి తీసుకుని రుణాలు కదా అయ్యి. ఎందుకు అది? అమరావతిని ఏం చేసింది నిన్ను? రాజధాని లేకుండా ఎలాగా? ఇప్పుడు పద్దాకల కమ్మ రాజధాని అన్నావు, ఏం ఉపయోగం? ఎవరైనా అది రాజధానే. ఇక్కడ కులానికి రాజధాని కట్ల. ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని కావాలి, అది ఒక గొప్ప రాజధాని కావాలని విజన్ తోటి తయారు చేసిన రాజధాని అది. దాంట్లో చాలామంది చేతులు వేశారు. అన్ని రాజకీయ పార్టీలు తలా చేసి దాన్ని నాశనం చేసినాయి. అందులో అందరి తప్పు ఉంది. అది భవిష్యత్ తరాల కర్మ, అది అంతే. లేకపోతే అసలు ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారండి? అమరావతి దాని పేరేంటి, పోలవరం అయితే, పోలవరం కరెక్ట్గా 45 మీటర్ల ఎత్తు మీద 2 ప్రాంతాలకి ఆన్ ద గ్రౌండ్ కనుక వాటర్ సప్లై అయితే, అటు ఉత్తరాంధ్రకు కానీ ఇటు దక్షిణాంధ్రకు కానీ అయితే, ఎవడు పట్టుకోలేడు సార్ ఈ రాష్ట్రాన్ని. నెంబర్ 1 విత్ ఇన్ 5 years, నెంబర్ 1 పంటల్లో కానీ ఆక్వాలో కానీ, యు నేమ్ ఇట్. ఓకే, హార్టికల్చర్ కానీ ఏదైనా సరే, అంత అద్భుతమైన రిసోర్స్ అండి పోలవరం. మిదుంపలేక పోలవరాన్ని 28% కంప్లీట్ చేయలేకపోయావు 5 ఏళ్లలో. ఎంత అవమానం అండి అది మీకు. టీడీపీ విజయం సాధించే అవకాశం ఉందా? నల్లేరు మీద నడక పక్క. ఓకే, నల్లేరు మీద నడక. జగన్ గారే వీళ్ళకి స్ట్రెంగ్త్. ఓకే, అంతే, ఇంకా వేరే ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి అడుగులే వీళ్ళకి మళ్ళీ ఊపిరినిచ్చి ప్రాణం పోసి ఒక పెద్ద మర్రి చెట్టును చేసేసి పెట్టినాయి ప్రజల దృష్టిలో. చంద్రబాబు నాయుడు గారి అవసరం రాష్ట్రానికి ఉంది అనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మీరు మొన్న ఎమ్మెల్సీ అది దృష్టిలో ఉంచుకొని చెప్తున్నారు కాదండి. నేను 1 year 2 months బ్యాక్ నేను TV5 ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చెప్పాను. మేము అప్పటి నుంచే తిరుగుతా ఉన్నాం గ్రౌండ్లో. అప్పుడే చెప్పాను నేను, జగన్మోహన్ రెడ్డి గారు మీ పని అయిపోతూ ఉంది చూసుకోండి. ఆయన మనకు ముఖ్యమంత్రి. మనము జరుగుతున్నది చెప్పాలి, చెప్పకపోయినా తప్పే. మనం చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేస్తున్నామా, పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నామా, ఈ వేరే విషయాలు. జరుగుతున్న తప్పుని చెప్పినప్పుడు మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళని నమ్ముకొని గ్రౌండ్లోకి ఇప్పుడు ఆయన పాదయాత్ర చేసి ప్రజల్లో తిరిగి విపరీతంగా ప్రజలను ఓన్ చేసుకొని ముఖ్యమంత్రి అయ్యావు. ఆ తర్వాత పరదాలు కట్టుకొని వెళ్ళటం ఏంటి? ఎప్పుడో ఒకసారి రావటం ఏంటి? ప్రెస్ మీట్లు పెట్టడం ఏంటి? ప్రెస్తో ఎందుకు అవ్వరు మీరు? వాటిని ఏమంటారు, మన అఖిలపక్ష సమావేశాలు పెట్టరు, రాజకీయ నిర్ణయాలు తీసుకున్నట్టు ప్రజలను ఇన్వాల్వ్ చేయరు, ప్రజా సంఘాలను ఇన్వాల్వ్ చేయరు. ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా మైనస్. ఇది చాలా తప్పు. అది ప్రజాస్వామ్యానికి అర్థం కాదు. అది
ప్రజాస్వామ్యం అంటే అందరి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, ప్రజలందరి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, ప్రజల రిప్రజెంటేటివ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. మీరేదనుకుంటే అదే నిజం కాదు. సో అసలు మనిషే గాయబు ముఖ్యమంత్రి గారు. ఎలా అది? మందు ఎంత దుర్మార్గం అసలు. ఆ మందు ఇప్పుడు ఆయన అసలు ఫస్ట్ ఆయన పతనం స్టార్ట్ అయింది అన్న క్యాంటీన్ దగ్గర. చాలా తప్పు చేశాడు. అన్నా క్యాంటీన్ కంటిన్యూస్, దాన్నే రాజన్న క్యాంటీన్ అని పెట్టు. ఇప్పుడు ఎన్టీఆర్ విద్యా విధాన పరిషత్ తీసేసావు కదా, మీ నాన్న పేరు పెట్టావు. అట్లానే అన్న క్యాంటీన్, రాజీవ్ క్యాంటీన్ అని పెట్టు, రాజీవ్ అన్న క్యాంటీన్ అని పెట్టు, రాజీవ్ క్యాంటీన్ అని పెట్టు, సారీ రాజన్న క్యాంటీన్ అని పెట్టు, అయిపోయింది. మీకు అది టౌన్లో ఉన్న ఎంతోమంది పేదవాళ్ళకి, మా పని చేసుకునే వాళ్ళకి, రోజు 400-500 సంపాదించుకునే వాళ్ళకి 10 రూపాయలు 15 రూపాయల భోజనం అంటే అద్భుతం కదా వాళ్ళకి. నోటికాడ కూడు తీసేసామని కసి చాలా అర్బన్లో మేము చూస్తున్నాం కదా. కొంచెం పల్లెల్లోనే కొద్దిగా ఓకే, కానీ వాళ్ళ వర్గాల్లో కూడా చాలా వ్యతిరేకత ఉంది. కాదండి, మందు అంటున్నారు కానీ ఇప్పుడు చిన్నపిల్లలు డ్రగ్ ఎడిట్ అవుతున్నారు అనేది పెద్ద సమస్యగా మారుతుంది. అసలు రేపు భవిష్యత్తులో నేననేది ఈ కారణాలు ఇవన్నీ కూడా చేతులారా చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ కారణం చేత అధికారం కోల్పోబోతున్నాడు ఆయన, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఓకే, రేపు పొద్దున మీరు మంచినీళ్ళు తాగడానికి కూడా పన్ను కట్టే పరిస్థితి ఉంటుంది. మీ ఇంట్లో ఎన్ని గ్లాసులు వాడుతున్నారు, ఎన్ని లీటర్లు వాడుతున్నారు అనే పరిస్థితి ఉంటుంది. ఈరోజు పోలవరం ఆగిపోయింది. పోలవరం నిజంగా నా వీడియో నిజంలో ఉంటుంది. 72% చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ చేశాడు. ఆఫ్టర్ ఆల్ 28% చేయటానికి 5 సంవత్సరాలు పట్టిందా నీకు? ఏది అసలు? అది కూడా మొన్న పార్లమెంట్లో అడిగితే 2% చేశారు 5 ఏళ్లలో. పోలవరం అనేది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి ఒక గొప్ప వరం అండి. మీరు ఎన్ని అవినీతులు చేసుకున్నా ఒక్క పోలవరంతో సమానం కాదు ఏది కూడా. 3 పంటలు పండుతాయి, 3 పంటలు సస్యశ్యామలం అవుద్ది. తమిళనాడుకి మంచినీళ్ళు ఇవ్వచ్చు. ప్రతి నాయకుడు చచ్చిపోతాడు. చివరికి చచ్చిపోయినాక 2వ సంవత్సరం మీకు తద్దినం పెట్టేవాడు ఉండడు. ఎవడి కోసం పనిచేస్తున్నారు మీరంతా? ఎవడి కోసం పనిచేస్తున్నారు? ఏం వస్తుంది ఇన్ని లక్షల కోట్లు మీరు సంపాదిస్తే? ఏం చేయాలా? ఏమన్నా చేయగలవా? నీ ప్రాణం పోయేదని ఆపగలవా? నువ్వు సర్వీస్ చేద్దాం అనుకున్నావా, వ్యాపారం చేద్దాం అనుకుంటున్నావా? ఇంక ఏమంటారు మేధావులంతా? ఏం మాట్లాడతారు? ఆడదే శివాజీ గారు మాట్లాడతాడయ్యా, ఆడయిద్ది అలా కుదిరిద్దా? ఎందుకు కుదరదు? నువ్వు ఖర్చు పెట్టక వేయరా? నువ్వు ఖర్చు పెట్టావు మన ఎమ్మెల్సీ ఎలక్షన్లో? ఏం పెట్టావు? రూపాయి పెట్టలా, వేయలా? వాళ్ళు రెడీగా ఉన్నారు మారటానికి, మీరు మార్చడానికి రెడీగా లేరు. వామ్మో మారితే ఇబ్బంది ఇద్దాం అనుకుంటున్నారు మీరంతా. అక్కడ దెబ్బ పడుతుంది రాష్ట్రానికి. మారాల. ఎంత తెలివైన సమాజం తెలుగు సమాజం, ఎంత తెలివైన వాళ్ళండి, అద్భుతమైనటువంటి మేధా సంపత్తి ఉన్నాళ్ళండి వీళ్ళంతా. ఇంత అన్యాయంగా కులానికి బానిసైపోతున్నారంటే, కాపులు ఒక రకంగా, కమ్మోళ్ళు ఒక రకంగా, రెడ్లు ఒక రకంగా. ఇది పక్కన పెట్టి వీళ్ళు ఇప్పుడు బీసీలు అనేది ఒకటి పెద్ద ఇది చేస్తున్నారు. ఏ పార్టీకి ఆ పార్టీ. పోనీ ఎవరన్నా బీసీని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేస్తారా మీరు? ఇస్తారా? మీకు ప్రాణం ఒప్పిద్దా? ఎందుకు నమ్ముతున్నారు వీళ్ళంతా? మాకు అది చేశాడు, మా బీసీలని అనగాని వర్గాలని అద్భుతంగా పైకి తీసుకురావాలనేటటువంటి ఒక ప్యూరు స్వచ్ఛమైన హృదయంతో పనిచేసిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు. కులం లేదు, మతం లేదు, ఏమి లేదు. పటేల్ పట్వారి తొక్కి పడేశాడు. తెలంగాణలో ఎంతమంది నాయకులు వచ్చారు? అంతమంది ఎవరుండేవాళ్ళు? ఎక్కడున్నారు అంతమంది నాయకులు? రామారావు గారు అద్భుతం అండి. ఆ తర్వాత అటువంటి మనిషిని చూడాల. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే, ఆయన ఎక్కడ బతికిపోతున్నాడంటే, సంపద సృష్టించటం, ఉద్యోగాలు క్రియేట్ చేయటం, దానివల్ల మళ్ళీ ఇప్పుడు అవకాశం వచ్చే పరిస్థితి ఆయనకి. అది క్రియేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, లేకపోతే అంతకుముందు ఎమ్మెల్యేలు కూడా విచ్చలవిడితనం చేశారండి. కాబట్టి గెలిచాడు జగన్మోహన్ రెడ్డి. ఆ సూక్ష్మం ఎందుకు తెలుసుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు? అసలు ఆయనకు తెలుస్తుందా ఏం జరుగుతుందో? నీ చుట్టూ ఏం జరుగుతుంది, నీ సమాజంలో ఏం జరుగుతుంది? నువ్వు పిల్లల్ని, చిన్న పిల్లల్ని ఎత్తుకొని ముద్దాడి మామయ్య వచ్చాడు, అయ్యి వచ్చాడు అని చెప్పి పాదయాత్రలో ఈరోజు ప్రజల్లోకి వెళ్ళటానికి అంత భయపడతాం ఎందుకు? ప్రజలతో మమేకం అవట్లా. ప్రజలతో మమేకం అయితేనే ఓన్ చేసుకుంటారండి వాళ్ళు. ఇప్పుడు గమనిస్తున్నారు కదా, నువ్వు అప్పుడు పాదయాత్ర అప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు తెలుస్తుంది కదా. చంద్రబాబు నాయుడు అప్పుడు మీ బాబాయ్ గారిని చంపేశారని చెప్పారు.
ఆ తర్వాత కాదు అని సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారు, మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ వేశారు, మీరే వద్దని మళ్ళీ లెటర్ రాశారు. లేదు మా బాబాయ్కి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందని మీరే చెప్తున్నారు ఇప్పుడు. లేదు పలాని చంపినోడు వాళ్ళ అమ్మకని లైంగిక ఇబ్బంది పెట్టాడని మీ దాంట్లోనే వచ్చింది. మా బాబాయ్ మంచోడు కాదని మీ ఛానల్లో వచ్చింది. ఆ రోజేమో మా బాబాయ్ అంటారు, మళ్ళీ అసెంబ్లీలోనే ఈ బాబాయ్ ఒక్కను ఈ బాబాయ్ ఒక్కను ఈ ఏళ్ళతో ఈ కన్ను పొడుచుకుంటా కానీ మీరే చెప్తుంటారు. ఇన్ని మాటల వల్ల ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారా? కారే, అర్థం కావట్లేదా ప్రజలకి? ఎందుకు ఇన్ని తప్పులు చేసుకుంటున్నారు మీరు? గొప్ప సువర్ణ అవకాశం అండి, ఏ నాయకుడికి రాదు. అట్లా వచ్చింది ఆయనకి, చేజేతులారా పాడు చేసుకుంటున్నాడు. ఎవరికి ఇవ్వాలా? తెలుగు ప్రజలంతా అంత మంచి అవకాశం ఇచ్చారు, మంచి యంగ్ ఫెలో. ఎంత దుర్మార్గంగా పాడు చేసుకున్నాడండి. ఖచ్చితంగా మీకేం అనుమానం లేదు, చేజేతులారా చేసుకున్నారు ఆయన. ఈ మధ్య ప్రజల్లో మేము గమనించింది ఏంటంటే, ఈసారి జరిగే ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ ప్రజలు. ఓకే, పార్టీలు కాదు, బాగా అర్థం చేసుకో. జగన్మోహన్ రెడ్డి వర్సెస్ ప్రజలు, ఇది అర్థం చేసుకునే వాళ్ళకి చాలా ఈజీ. ఇప్పుడు ఇంకా 24 చంద్రబాబు సీఎం అండి, ఇది క్లియర్. ఓకే, దీంట్లో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు వాళ్ళ అమ్మలక్కలు తిడతారు, అది వేరే విషయం నాకు. ఎందుకంటే నేను చెప్తున్నాను, నేను మీకు 2 ఏళ్ళ నుంచి చెప్తున్నాను, అయ్యా లేదు మీరు అనుకుంటుంది లేదయ్యా, పోయిందయ్యా, నా మాటినయ్యా, నువ్వు ముందు ఆ మందు బంద్ చేయవయ్యా అని చెప్పాను. నేను చెప్పాను వాళ్ళకి, ప్రామిస్ అండి, నేను చెప్పాను క్లియర్గా. ఆయన చెప్పింది మద్యపాన నిషేధం, ఫస్ట్ అది చేయమను, ఆడవాళ్ళని ఓట్లేస్తారు, ఒట్టు క్లియర్గా చెప్పాను నేను. ఓకే, రాంగ్ రూట్లో వెళ్ళిపోతుంది బండి, పూర్తిగా రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతుంది, ఎదురుగా ట్రైన్ వస్తుంది, చెప్పాను నా మాటినండి అని. ఇప్పుడు మీరు తిట్టినా లేదంటే ఎవడన్నా ఏం మాట్లాడినా నాకు పోయేది ఏం లేదు. మీరు ఎప్పుడు తిడతానే ఉంటారు, మీరు తిట్లే నాకు ఆశీర్వచనాలు, నాకేం పోయేది లేదు, నాకు కొత్తగా వచ్చేది లేదు. ఓకే, ఖచ్చితంగా తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు.